హాయ్ ఫ్రెండ్స్, మన రాజమహేంద్ర నగరాన్ని నిరంతరం కాచి కాపాడుతూ చల్లగా చూసే తల్లి ఒక గొప్ప గ్రామదేవత ఈ ఊరికి ఉంది అని మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఊరి గ్రామదేవత పేరు శ్రీ 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 పాత సోమాలమ్మ తల్లి. ఆ యొక్క తల్లి ఆశీస్సులతోనే ఈ రాజమండ్రి నగరం సుభిక్షంగా విరాజిల్లుతూ ఉంటుంది. ఒకప్పుడు రాజరాజ నరేంద్రుల వారు ఈ తల్లిని ఆరాధించేవారట. ఈ శ్యామల అమ్మని ఆరాధించేవారట. ఈ తల్లి పేరు పాత సోమాలమ్మ తల్లి అంటారు, శ్యామలా తల్లి అని కూడా అంటారు, శ్యామల అమ్మవారి అని కూడా అంటారు. అయితే రాజరాజ నరేంద్రుల వారు ఈ అమ్మవారిని ఆరాధిస్తూ తన యొక్క వంశీకులు కూడా ఈ అమ్మవారిని ఆరాధించారట. అయితే తర్వాత కాలంలో ఈ రాజమండ్రి నగరం మొత్తానికి అమ్మవారు గ్రామదేవతగా వెలిశారట. అంటే ఇక్కడ ఈ యొక్క రాజమండ్రి నగర పరిధి మొత్తం ఇదంతా కూడా అమ్మవారి అధీనంలో ఉంటుందట. అమ్మవారికి చాలామంది భక్తులు ఉన్నారు. ఈ రాజమండ్రి నగరంలో మరీ ముఖ్యంగా అమ్మ అంటే చాలా గౌరవంగా, ఒక కన్న తల్లి కంటే గొప్పగా అమ్మని ఆరాధిస్తూ చూసేవాళ్ళు అందరూ ఉన్నారు. ఇదిగో ఇక్కడ గోశాల కూడా ఉంది ఫ్రెండ్స్. చాలా అందంగా ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయ చరిత్ర గురించి నేను ఈ ఆలయంలో పంతులు గారిని అడిగాను. ఆ మహానుభావులు నాకు కొంతవరకు వివరంగా చెప్పడం జరిగింది. అయితే వీలైనంత వరకు ఆయన అమ్మ గురించి సవివరంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ ఈ పంతులు గారి మాటల్లో వినండి. అమ్మవారు పాత సోమాలమ్మ. ఈవిడ అసలు పేరు శ్యామల, వాడుకలో సోమాలమ్మ అయింది. ఈవిడ రాజమండ్రి మొత్తానికి మొట్టమొదటి గ్రామదేవత. రాజరాజ నరేంద్ర కాలం నాటి అమ్మవారు ఈవిడ. ఆయన ఇంటి దేవత, ఊరు దేవత అయింది. ఆయన ఎక్కువగా రాజశ్యామల ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఆ రాజశ్యామల వల్ల శ్యామల సోమాలమ్మ అయింది. ఈవిడికి పాల్గొన మాసంలో జాతర మహోత్సవాలు చేస్తారు. జాతర పాల్గొన శుద్ధ దశమి లేదా ఏకాదశి, 2 రోజులు ఏదో ఒక రోజు పడుతుంది నుంచి పౌర్ణమి వరకు జాతర మహోత్సవాలు జరుగుతాయి. తర్వాత ఇక్కడి నుంచి ఊళ్ళోకి తీసుకెళ్తారు. ఊళ్ళో గుడి కట్టుకున్నారు. 1921-22 సమయంలోనే గుడి వెలిసింది అక్కడ గుడి కట్టుకొని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అమ్మవారిని అక్కడ వాళ్ళు పౌర్ణమానంతరం, అంటే పాల్గొన శుద్ధ పౌర్ణమానంతరం ఉగాది దాటేంత వరకు కూడా వాళ్ళు జాతర చేసుకుంటారు. అంటే అసలు అమ్మవారు ఎలా పుట్టారండి? ఎక్కడ పుట్టారు? అమ్మవారు అసలు శ్యామల అంటే మనకి దశమహావిద్యలు ఉన్నాయి. ఆ దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో మాతంగి అనేటువంటి విద్య, ఆవిడే శ్యామల. ఏ గ్రామదేవతకి లేనటువంటి ప్లేసు దశమహావిద్యలో మన సోమాలమ్మకు ఉంది. శ్యామల ప్రత్యేకంగా ఈవిడ మీద ధ్యాన శ్లోకం ఉంది. ఏ గ్రామదేవతకి ధ్యాన శ్లోకం ప్రత్యేకంగా లేదు. అదేంటండి అసలు? మాణిక్యవీనాం ఉపలాలయంతే మదాలసాం మంజుల వాగ్విలాసాం మాహేంద్ర నీలద్యుతి సోమలాంగి మాతంగ కన్యా మనసాస్మరామి. అలాగే చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరావిషం పుండ్రేక్షుపాశాంకుశపుష్పానస్తే నమస్తే జగదేకమాత. ఇది శ్యామలాదేవి ధ్యాన శ్లోకం, అంటే సోమాలమ్మదేవి ధ్యాన శ్లోకం. ఈవిడ దశమహావిద్యలు అనేటువంటి విద్యలు ఉన్నాయి మనకి. అందులో మాతంగి అంటే మనం అమ్మవారిని అనేక రకాలుగా ఆరాధన చేస్తాం. ఒక్కొక్కళ్ళు చిన్నమస్తని, ఒక్కొక్కళ్ళు మాతంగని, ఒకళ్ళు మరల మాతంగని, అనేక రకరకాల విద్యల్ని ఆరాధన చేసి 2-3 పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. ఆ పద్ధతుల్లో భాగంగా దశమహావిద్యలో చేసేటువంటి విద్య ఎవరైతే ఉన్నారో మాతంగి అంటే శ్యామల. మాతంగి విద్య శ్యామల. ఆవిడే రాజశ్యామల, లఘుశ్యామల. ఈ రాజులు తర్వాత ఈ అధికారులు అందరూ కూడా వారి రాజ్యాధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం రాజశ్యామల యాగాలు అవి చేయిస్తూ ఉంటారు. చాలా బాగా చెప్తారు గురుగారు. ఇదిగో అమ్మని దర్శించుకోండి. ఈ చల్లని తల్లి కరుణా కటాక్షాలు మనకు ఉంటే మనకి ఎంతో శుభం కలుగుతుంది. ఇదిగో ఈ ఆలయం కార్యక్రమాలు ఇక్కడ ఈ బోర్డు మీద రాశారు. త్వరలో జాతర జరగబోతుందట. కాబట్టి వీలైనంత మంది వచ్చి ఈ తల్లిని దర్శించుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.